కిషోర్ గారు ఇప్పుడు దాదాపు మాక్సిమం ఈసీ ఫెయిల్యూర్ గురించే అంతా మాట్లాడుతున్నారు. అన్ని వేళ్ళు కూడా అటు లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ లేదా ప్రలోభాల విషయం కంట్రోల్లో ఈవీఎంల ఏదైతే మొరాయించడం ఇవన్నీ కూడా ఓవరాల్గా జరిగితే ఇప్పుడు కొత్తగా ఇంకొక పాయింట్ ఏంటంటే నిన్న మొరాయించిన టైంలో కూడా మరమ్మతుల విషయానికి సంబంధించి కొంతమంది వచ్చారు. అంటే ఇప్పుడు పట్టాభిరామ్ గారు ఒక పాయింట్ మాట్లాడుతున్నారు, సర్టిఫైడ్ ఉండాలి, బట్ వచ్చినా కూడా సర్టిఫైడ్ వాళ్ళు మెయిన్ ఈవీఎం ఏదైతే పోలింగ్ క్యాస్ట్ జరుగుతుందో దాన్ని టచ్ చేయకూడదని. బట్ వచ్చినా కూడా అసలు వీళ్ళెవరు నిన్న వచ్చిన దానికి సంబంధించి కూడా ఏదో జరిగింది అన్న సందేహాలు సర్వత్రా వినిపిస్తుంది. ఏం చెప్తారు? అంటే వాళ్ళు సర్టిఫైడేనా? ముందుగా ఆ విషయం మీద ఒక టెక్నికల్ పర్సన్ నాకు కమెంట్ చేయడానికి లేదండి. ఎందుకంటే ఎన్నికల అధికారులు ఎవరిని నియమించారని తెలుసుకుంటే మనకు వివరాలు తెలుస్తాయి. అక్కడ ఎవరు వెళ్ళారు, సర్టిఫైడ్ పర్సన్ వెళ్ళాడా, సర్టిఫైడ్ పర్సన్ వెళ్ళలేదా, వేరే వాళ్ళు వెళ్ళారా, ఇతర పార్టీ వాళ్ళు వెళ్ళి ఏమైనా ట్యాంపరింగ్ చేశారా అన్న మాటలు వినిపిస్తున్నాయి. కానీ నేను అనే పాయింట్ ఏంటంటే ఒకవైపు ఒక పార్టీ వాళ్ళు, మన దగ్గర ఉన్న 4 పార్టీలు 5 పార్టీల్లో అన్ని పార్టీల వారు బీజేపీ అంటారు ట్యాంపరింగ్ జరిగింది అంటారు, కాంగ్రెస్ వాళ్ళు అంటారు ట్యాంపరింగ్ జరిగింది అంటున్నారు, అలాగే తెలుగుదేశం వాళ్ళు అంటారు ట్యాంపరింగ్ చేస్తున్నారు అంటారు, వైకాపా వాళ్ళు అందరూ ట్యాంపరింగ్ అంటున్నారు. అర్థం కాని విషయం, ఒక కామన్ ఓటర్గా నాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఎవరు ట్యాంపరింగ్ చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు ట్యాంపరింగ్? నా ఉద్దేశంలో ట్యాంపరింగ్ అనేది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ని ఏదైనా మాల్ ఫంక్షనింగ్ చేయించడం అనేది అలాంటిది జరగదు, అంటే అలా జరిగే అవకాశం ఉండదు. సరే, ఇవన్నీ అంటున్నారు టెక్నికల్ గా మీరు పాసిబిలిటీ ఉండదు, ఇవన్నీ పక్కన పడండి. ఇప్పుడు నిన్న జరిగిన ఇష్యూ ఇవన్నీ గమనిస్తే మామూలుగా అయితే ఒకటి మాక్ పోలింగ్ జరగాలి అండ్ ట్రైన్డ్ పీపుల్ ని పంపించాలి. ట్రైన్డ్ పీపుల్ పంపించినప్పుడు నిన్న జరిగిన సిచ్యువేషన్ లేకపోతే జరిగిన దాఖలాలు ఇవన్నీ చూస్తే ఎక్కడా కూడా ఒక ట్రైన్డ్ పర్సన్స్ వచ్చారా లేదా అన్నది కూడా డౌట్ అయింది నిన్న. ఎందుకని ఆ ఓపెనింగ్ అవ్వడానికే చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు. అంటే ట్రైన్డ్ పీపుల్ కూడా పంపించలేనంత స్థితిలో ఈసీ ఉంటుందా? అంటే ఆ ప్రశ్నకి సమాధానం ఈసీయే చెప్పాలండి. ఇప్పుడు ట్రైన్డ్ పీపుల్ని కూడా పంపించలేమా అంటే ఆ ప్రశ్నకి సమాధానం ఈసీయే చెప్పాలి. ఇప్పుడు మనం డెమోక్రసీలో ఉన్నాం. ఆర్టీఐ యాక్ట్ వల్ల మనం మన సమాచారం తీసుకోవచ్చు. అసలు ఎవరిని పంపించారు మీరు ఈవీఎం దగ్గరికి, ఆ పాయింట్ ఎలక్షన్ కమిషన్ మాత్రమే సమాధానం చెప్పగలరు. కనీసం నిన్న జరిగిన వ్యవహారం చూస్తే ఎవరైనా సరే ఈ ట్రైన్డ్ పీపుల్ని వాళ్ళు లేదంటే ఇలా జరగాలి ఈవీఎం బాక్స్ పనితీరు ఇవన్నీ కూడా చేసి, కానీ నిన్న జరిగిన దానికి సంబంధించి కూడా కనీసం అలా జరగలేదు అని విమర్శ వినిపిస్తున్నప్పుడు అంటే ఏపీ విషయంలో కనీసం అలాంటి నిర్లక్ష్యం కనిపించింది అని వినిపిస్తోంది. డెఫినెట్గా అది బేస్ చేసుకుని ప్రజలందరూ కూడా ఏపీ విషయంలో ఏదో కుట్ర జరుగుతోందో లేకపోతే ఏదో మన రాష్ట్రం మీద అందరూ కలిసి దాడి చేస్తున్నారన్న బేసిక్ లో ఓటర్లు ఓటెత్తారు. భారీ స్థాయిలో ఓటింగ్ జరగడానికి కారణం నేను ముందే చెప్పినట్లు ఇది భారీ స్థాయి పోలింగ్ ఏం కాదు, ఇది యావరేజ్ పోలింగ్. ఇది రెండవది వచ్చేసి కొంతమంది మాత్రము ఒక లిటిల్ పర్సెంటేజ్ దానికి కొంత రియాక్ట్ అయ్యిండొచ్చు. కానీ జనరల్గా వచ్చేసి నేను ముందే చెప్పినట్టు ఇక్కడ ఫెయిల్యూర్ ఆస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది, కుట్ర ఆస్పెక్ట్ తక్కువ ఉంటుంది. ఒకవేళ ఉంటే గన మెయిన్ వచ్చేసి అధికారుల బదిలీ కాడ మాత్రము ఇప్పుడు పదే ఈవీఎంల విషయం గురించి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇదే విషయం మాట్లాడుతున్నారు పదే ఈవీఎంల గురించి, లేకపోతే అన్ని పార్టీస్ కూడా వచ్చేసి బ్యాలెట్ పేపర్ కే పోదామని అనేక ఉంది. తర్వాత ఈ నేపథ్యంలో ఇంత తతంగం జరుగుతుంది కాబట్టి కనీసం భవిష్యత్తులో సరే మళ్ళీ బ్యాలెట్ పేపర్కి పోవాలని అవసరం ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఇంత అనుమానం ఉన్నప్పుడు ఈవీఎంల మీద మొరాయింపు ట్రైన్డ్ పీపుల్ పంపించలేనంత నిర్లక్ష్యం ఏపీ పైన ఉందనుకుంటున్నారా? ఆయన అసలు ముందు సిబ్బందికి శిక్షణ సక్రమంగా చేసినట్లేదు. ఎలక్షన్ కమిషన్ తో పాటు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఇక్కడ అధికారుల పర్యవేక్షణ బాగలేదు, సిబ్బందికి శిక్షణ బాగలేదు, ఏర్పాటు చేయలేదు. తర్వాత ఓవరాల్ గా వచ్చేసి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాడ సరైన సిబ్బంది అందరు చెప్పిన పాయింట్లు విన్నారు. అంటే మొదటి దశలోనే ఇలా ఉంది పోలింగ్, లేకపోతే విల్సన్ గారు మొదటి దశలోనే పరిస్థితి ఇంత ఇదిగా ఉంటే తర్వాత జరిగే మిగిలిన రాష్ట్రాల పరిస్థితి అంటే ఇంకెంత ఇదిగా జరుగుతుంది అన్నది కూడా వినిపిస్తోంది కదా. విల్సన్ గారు మిమ్మల్ని అంటే మొదటి దశలోనే పరిస్థితి ఈ విధంగా జరిగింది, ఎలక్షన్ కమిషన్ వ్యవహరించిన తీరుపై ఫెయిల్యూర్ విషయంలో అందరూ మాట్లాడుతున్నారు. అంటే మొదటి దశలోనే పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన జరిగే స్టేట్స్ లో పరిస్థితి ఇంకెంత అధ్వానంగా ఉంటుంది అనే అనుమానం కూడా వినిపిస్తోంది కదా.
నేను మొదటే చెప్పా, ఆడలేక మధ్యలో ఓడునట్టు ఎలక్షన్ కమిషన్ మీద పడ్డం అనేది సరైనది కాదు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళంతా మనుషులే, వాళ్ళేం దైవం సంభూతులేం కాదు. సాంకేతికంగా ఎక్కడన్నా లోపం ఉంటే ఆ లోపం మీద మనం మాట్లాడాలా. ఇందాక సారు తులసిరెడ్డి గారు అధికారులు మార్చడం గురించి అన్నారు. ఎన్నికలు జరిగేటప్పుడు ఎన్నికల కమిషన్ కి పూర్తి సర్వాధికారాలు ఉంటాయి. మరి గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్లి వాళ్ళని బెదిరింపే దూరంలో మాట్లాడడం ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. అంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు కూడా డీజీపీని ఎన్నికల కమిషన్ వాళ్ళ చంద్రబాబు కంప్లైంట్ తో మార్చడం జరిగింది. ఇవన్నీ ఇప్పుడు మర్చిపోకూడదు. ఇవన్నీ సహజంగా జరిగే పరిణామాలు. నిన్న జరిగిన దాంట్లో అందరూ కూడా విఫలమైందని చెప్పినా కూడా ఓటర్ల ఓపిక పరీక్ష పెట్టారు. అట్ ద సేమ్ టైం వైసీపీ అధినేత జగన్ మాత్రం బాగా జరిగిందన్నారు. అందరూ బాలేదంటే ఆయన ఒక్కళ్లే బాగుందన్నారు. ఓటర్లు మాత్రం వాళ్ళ ఓపిక పరీక్ష పెట్టారని అన్నారు అందరూ. కాదమ్మా, నేనేమిటంటే ప్రజా చైతన్యం ముందు ఒకవేళ ప్రజలు ఇప్పుడు ఇందాక అన్నారు, మహిళలు, వృద్ధులు, అన్నదాత సుఖీభవ లబ్ధిదారులు వీళ్ళందరూ పోటెత్తితే చంద్రబాబు నాయుడు గెలవడం ఖాయం. అదేవిధంగా మోడీ గారు తీసుకొచ్చిన అనేక సంక్షేమ కార్యక్రమాలు మొత్తం జనాల్లోకి వస్తే భారతీయ జనతా పార్టీ అధికారం రావడం ఖాయం. కాబట్టి సంక్షేమ కార్యక్రమాలు అధికారంలో తీసుకొస్తాయా, లేకపోతే భావోద్వేగాలు అధికారంలో తీసుకొస్తాయా? లేదు, ఇందాక సార్ పెద్ద ఆయన మన తులసిరెడ్డి గారు అన్నట్టు ఒక ఛాన్స్ ఇద్దాము అబ్బాయికి అనేది అధికారంలో తీసుకొస్తుందా? ఇవన్నీ పరిగణలోకి వస్తాయి. వీటన్నిటికంటే ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, మాకు మిత్రులుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అర్ధాంతరంగా మమ్మల్ని వదిలిపెట్టి పోవడం, ఈ రోజు రేపు కాళ్ళు ఓడిపోతే అదే పెద్ద కారణం అవుతుంది. కాబట్టి మిత్రద్రోహం చేయడం అనేది ప్రజలు క్షమించరు, వాళ్ళ మైండ్ లో అది రిజిస్టర్ అవుద్ది. మోడీ గారిని ఉన్మాదని, మోడీ గారిని కామెంట్ చేయడం, ఈ నెగిటివ్ పబ్లిసిటీ వద్దు, పాజిటివ్ గా మాట్లాడడం అలవాటు చేసుకుంటే. మీరేమనుకుంటున్నారు? ఈవీఎం లో పోలింగ్ బాగా జరిగిందని మరి జగన్ సర్టిఫై చేయడాన్ని మీరు ఎలా చూస్తారు? చంద్రిక గారు, నిజంగా ఎంత దురదృష్టం అంటే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రజలు నానా పాటలు పడుతూ ఈవీఎంలు మొరాయించి అనేక ఇబ్బందులు పడుతూ రాత్రి 12 వరకు కష్టపడి ఓట్లు వేస్తే జగన్మోహన్ రెడ్డి మాత్రం సర్టిఫై చేస్తాడు. బ్రహ్మాండంగా జరిగింది. ఆయనకి ఇవేమీ కనపడు. ఆయనకి కావాల్సింది జరిగింది కదా. ఆయనకి కావాల్సింది ఏంటి? ప్రజలు వచ్చి పోలింగ్ స్టేషన్ లో ఓటు వేయకూడదు, అదే ఆయనకు కావాల్సింది. ఆయనకు కావాల్సిన విధంగా ఎలక్షన్ కమిషన్ చేసింది, దానికి ఆయన సంతోషపడిపోయాడు. ఆయనకు కావాల్సిన విధంగా అధికారులను మార్చారు, ఆయనకు కావాల్సిన విధంగా ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టారు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ చాలా గొప్పగా పడుతుంది జగన్మోహన్ రెడ్డికి. ఇక్కడ ఇంకొక విషయం, బ్యాలెట్ పేపర్లకు సంబంధించి మాకు ఈవీఎంల మీద అనేక అనుమానాలు ఉన్నాయి. మేము బ్యాలెట్ పేపర్ల విధానం రావాలని మేము కోరుకుంటా ఉన్నాం. చంద్రిక గారు, చాలా గొప్పగా చెప్తాం. చెప్పండి, ఫైనల్ గా చెప్పండి. మిగిలిన స్టేట్ లో ఇంకా జరగాలి. ఇప్పటికైనా సరే ఇది ఇక్కడ ఈ చీఫ్ ఎలక్షన్ ఆఫీసరు ఫెయిల్యూరు ప్లస్ ఈసీ రకంగా, కానీ దీన్ని బేస్ చేసుకొని కనీసం దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాలను సరే ఇటువంటి హింసాత్మక సంఘటన పోలీసు సిబ్బందిని పంపడం కానీ, మిగతా ఈవీఎం చెకప్ చేసుకోవడం కానీ ఇవి చేయాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో కనీసం దీన్ని బేస్ చేసుకుని భవిష్యత్తులో మళ్ళా బ్యాలెట్ పేపర్ విధానానికి పోవాల్సిన అవసరం ఉంది. ఈ రెండు ప్రధానంగా మిగతా రాష్ట్రాల్లోనే సక్రమంగా జరిగేట్టుగా చూసుకోవాలా, అది ఎలక్షన్ కమిషన్ చూసుకోవాలా. భవిష్యత్తులో వచ్చేసి ఈసారి అంటే తప్పదు, భవిష్యత్తులో సరే బ్యాలెట్ పేపర్కు మళ్ళా పోవడం అనేది దానివల్ల కొన్ని డిసడ్వాంటేజ్ ఉండొచ్చు, కానీ ఓవరాల్గా వచ్చేసి ఓటర్కు నమ్మకం లేని పరిస్థితుల్లో ఎన్నికలు జరగడం అనేది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. కాబట్టి మళ్ళీ బ్యాలెట్ పేపర్ విధానానికి పోవడం మంచిదని అభిప్రాయం. రైట్.
10 seconds. చెప్పండి ఫైనల్ గా No, మేము కూడా దానికి ప్రజలు 10 seconds. ఏది కోరుకుంటే Please, conclusion దానికి మేము కూడా చెప్పండి. మద్దతిస్తామమ్మా. ఇప్పుడు దానికి నేను అనేక కాంగ్రెస్ పార్టీ కూడా development రైట్ ఏమంటాను, థ్యాంక్ యూ పార్లమెంట్ లో చర్చ థ్యాంక్ పెట్టండి. యూ కిషోర్ గౌడ్ గారు, థ్యాంక్ యూ పట్టాభిరామ్ గారు, థ్యాంక్ యూ విల్సన్ గారు, అందరికీ. సో ఇది ప్రత్యేకించి ఏపీలో జరిగిన రికార్డ్ స్థాయి పోలింగ్ లో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు కూడా భారీ స్థాయిలో ఓటెత్తడానికి కారణం ఒక ఎమోషన్, మన భవిష్యత్తుని మనం నిర్ణయించుకోవాలి అనే ఒక కసి వాళ్ళలో ప్రత్యేకించి కనిపించింది. బట్ ఏపీలో జరిగిన ఈసీ ఫెయిల్యూర్ అనేది నిజంగానే ఫెయిల్యూర్. ఇది మిగిలిన రాష్ట్రాల్లో కూడా జరగకుండా ఉంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ఇక్కడ అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. ఇది వాళ్ళ చర్చ. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఏబీ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యు డిసైడ్.